హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. ఈరోజు మనము పూర్ణం ఓలిగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్‌న్నర పేనిరవ్వ వేసి, ఒక స్పూన్ మైదా వేసి, నీళ్ళేసి బాగా తడపాలి. ఇది ఒక గంట పాటు బాగా నానితే మనకు ఓలిగలు కూడా అంతే రుచిగా వస్తాయండి. ఇప్పుడు చివరిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి పక్కన పెట్టాలి. అంతలోపల మనం పూర్ణానికి రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో శనగబ్యాలు తీసుకొని, ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ శనగబ్యాలు తీసుకొని బాగా 2-3 సార్లు కడిగి నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లో 4-5 విజిల్ వచ్చేదాకా పెట్టాలి. ఒకవేళ మనకు ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉడికిన తర్వాత ఈ నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంపేసి బాగా బ్యాలు చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జారులో ఒకటి శనగబ్యాలు అయితే ఒకటి బెల్లం తీసుకొని 2 కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ చేసిన పూర్ణాన్ని మనం ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పేనిరవ్వ ముద్దను మన అరచేతిలో పరుచుకొని పూర్ణం ఉంట పెట్టుకొని ఏమీ కనిపించకుండా కవర్ చేయాలి. అలా పైకి రాకుండా కవర్ చేసిన తర్వాత ఓలిగ పేపర్ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ ఓలిగను పట్టి పైన పాలిథిన్ కవర్ వేసి అంతా సాదాలి. అలా ఓలిగను ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఈ ఓలిగను పెన్నం మీద వేసి 2 వైపులా ఎరడాలుగా వచ్చేలా మనం కాల్చుకోవాలి. ఇప్పుడు మనకు పూర్ణం ఓలిగ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ టు ఆల్. మరి ఇట్లాంటివి ఎన్నో చూడాలనుకుంటున్నారా? మీరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్.